చూడండి, మనం ఆలూ చిప్స్ తయారు చేసుకున్నాం కదా ఇంట్లోనే. సేమ్ షాప్లో తీసుకున్న వాటిలాగానే ఉంటాయండి ఇవి. షాప్లో మనం కొనుక్కునే వాటిలాగానే ఉంటాయి చిప్స్ ఇవి. వీటికి సాల్ట్ కూడా వేయనవసరం లేదండి పైన, ఎందుకంటే మనం ఆయిల్లోనే వేసి చేసుకున్నాం కదా, ఆ సాల్ట్ అవసరం లేదండి. ఇక ఇవి సాల్ట్ వేసినా మనం షాప్లో కొన్న సేమ్ ప్యాకెట్ లాగానే ఉంటాయండి, ప్యాకెట్లో వచ్చినట్టే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు. ఈరోజు మనం ఆలూ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇలా ఆలుగడ్డలు తీసుకోవాలండి, వీటిని పొట్టు తీసుకోవాలి. మనకు ఈ చిప్స్ మనం షాప్లో ప్యాకెట్స్ కొనుక్కుంటాం కదండి, అవి కొనుక్కోకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సేమ్ మనం ప్యాకెట్ చిప్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి, సేమ్ అలాగే తయారు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు వీటిని మొత్తం పొట్టు తీసేద్దాము. ఇలా మనం దీని పొట్టు అంతా తీసేయాలండి, ఆలు పొట్టు అంతా తీసేసుకోవాలి. మనం షాప్లో కొన్నాయి ప్యాకెట్స్లో చిప్స్ స్మెల్ వస్తాయి కదండి కొంచెం, అలా అవి తెచ్చుకొని తినకుండా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా పొట్టు అంతా తీసేయాలండి. ఇలా కొంచెం పెద్దవే తీసుకొని ఆలుగడ్డలు, చాలా చిప్స్ అవుతాయి దీంట్లో. ఇలా పొట్టు తీసేసుకొని పెట్టుకుందాము వీటిని కూడా. చూడండి, మనం తీసుకున్న ఆలూది అంతా పొట్టు తీసేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇలా ఈ గిన్నెలో వేసేసుకొని దీంట్లో ఈ ఆలుగడ్డ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఆలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని చూడండి, ఇలా వేసుకోవాలి వాటర్. ఆలు మొత్తం మునిగిపోవాలి ఇలా వాటర్లో. ఇప్పుడు దీన్ని మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వీటిని. 1 అవర్ తర్వాత మనం చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి, 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 1 అవర్ ఉంచేసుకోవాలండి ఫ్రిడ్జ్లో. మనము ఆలూని పొట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు అవి తీసే ముందు మనం ఇలా ఆలూ చిప్స్ రెడీ చేసుకోవడానికి ఇలా తీసుకోవాలండి. ఆలూ చిప్స్ చేసేది ఒక గిన్నెలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి దాన్ని. ఇది సాల్ట్ కరిగేలాగా కలిపేసుకోవాలి మొత్తం. మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అవి తీసే ముందు ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ వేడవుతుందండి, డీప్ ఫ్రైకి వేడవుతుంది ఆయిల్. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆలు తీసేసుకుందాం. చూడండి, 1 అవర్ అయిపోయింది. మనం ఆలు తీసేసుకుందాం. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆలు తీసేసుకున్నామండి. మనం ఆయిల్ వేడయ్యేలోపు ఈ ఆలుని వాటర్లోకి వెళ్ళి తీసి ఒక టవల్ మీద వేసి, ఇలా చిన్న టవల్ తీసుకోవాలండి. టవల్ మీద ఈ ఆలును ఈ వాటర్లోకి వెళ్ళి తీయాలండి. తీసి ఇలా టవల్ మీద వేసేసుకోవాలి. ఇలా టవల్ మీద వేసేసుకున్నాక వీటిది మీద తడిపోయేంత వరకు తుడవాలండి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసాం కదా, వాటర్లోకి వెళ్ళి చల్లగా ఉంటాయి, పైన తడి లేకుండా తుడవాలండి. ఇలా పైన అంతా తడి లేకుండా తుడుచుకోవాలి.
ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేడవుతుందండి. చిప్స్ వేసేసుకుందాం. ఇక వాటర్ లేకుండా మనం తుడిచిపెట్టుకున్న ఆలుని ఇప్పుడు దీంట్లో స్లైస్ లాగా వేసేసుకుందాం చిప్స్ని. ఇలా వేసేసుకున్నాక వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉప్పు నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా, వీటిని కొద్దిగా వాటి మీద వేసేసుకోవాలండి. ఇలా సైడ్లో చాలాగానే మనం తీసేసుకోవాలి. చిప్స్ని బాగా వేడైపోతే మాడిపోతాయండి. స్టవ్ చిన్నగా పెట్టి చేసుకోవాలి. చూసారా, మనం షాప్లో ఉన్న వాటిలాగానే వచ్చాయి. మనం మిగతా ఆలుని కూడా అలాగే వేసేసుకుందాం. చాలా త్వరగా అయిపోతుంది చేయడానికి. మనకు ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి, లేకపోతే అవన్నీ ఒక దగ్గరికి వచ్చేసి అతుక్కోపోతాయి మొత్తం. ఇలా కొంచెం కాగాక ఇంతకుముందు వేసుకున్నట్టుగానే మనం ఉప్పు నీళ్ళని వేసేసుకోవాలి. అలా ఉప్పు నీళ్ళని వేసుకుంటే ఆలు చిప్స్కి సాల్ట్ మంచిగా పడుతుందండి. ఉప్పు వాటర్ మనం షాప్లో ఉన్న ప్యాకెట్స్ లాగానే ఉంటాయండి. ఆయిల్లోనే సాల్ట్ వాటర్ వేసుకుంటే షాప్లో ఉన్న వాటిలాగానే ఉంటాయి. ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. వాటిని స్టవ్ మాత్రం చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మొత్తం మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆ వేడికి ఇంకొంచెం గట్టిగా అయిపోతాయి. ఇలా కొన్ని కొన్నిగా చేసుకోవాలండి. చూడండి, మనం ఆలు చిప్స్ తయారు చేసుకున్నాం కదా ఇంట్లోనే. సేమ్ షాప్లో తీసుకున్న వాటిలాగానే ఉంటాయండి ఇవి.
షాప్లో మనం కొనుక్కునే వాటిలానే ఉంటాయి చిప్స్ ఇవి. వీటికి సాల్ట్ కూడా వేయనవసరం లేదండి పైన, ఎందుకంటే మనం ఆయిల్లోనే వేసి చేసుకున్నాం కదా, ఆ సాల్ట్ అవసరం లేదండి. ఇక ఇవి సాల్ట్ వేసినా మనం షాప్లో కొన్న సేమ్ ప్యాకెట్ లానే ఉంటాయండి, ప్యాకెట్లో వచ్చినట్టే ఉంటాయి.